పాలన గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మా ప్రభుత్వంలో సెక్యులరిజం సోషలిజం ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట 99.5% వాగ్దానాలను అమలు చేశాం 56 నెలలుగా కులమతాలు ప్రాంతాలకు అతీతంగా పాలన అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహ ఏర్పాటు అణగారిన వర్గాలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు 4.21 లక్షల కోట్ల లబ్ధి గ్రామ స్వరాజ్యం భావన సచివాలయాల వ్యవస్థతో జీవం పోసాం ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకు పెన్షన్ పంపిణీ ఓ చరిత్ర విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక పురోగతి జగనన్న ఆరోగ్య సురక్షలో ప్రివెంటివ్ హెల్త్ కేర్ గొప్ప అధ్యాయం చేయూత ఆసరా ద్వారా మహిళా సాధికారత పెద్దవేట సులభతర వాణిజ్యంలోనూ దేశంలోనే అగ్రస్థానంలో ఇచ్చాం కుప్పానికి నీళ్ళు ఇచ్చేందుకు బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేశాం మా ప్రభుత్వంలో మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ ఖురాన్లో భావిస్తూ 99.5% హామీలను అమలు చేసింది కులమతాలు ప్రాంతాలు రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తూ మన రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలిపింది విజయవాడ నడిబొడ్డును 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పడుతూ మా ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనకు పునరుద్ఘాటించింది సామాజిక సాధికారత నినాదం కాదు మార్గదర్శక విధానమని నిరూపించింది అన్నటువంటి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే